హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనము సైకాలజీలో నుంచి కొన్ని బిట్స్ చూద్దాం. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే వే అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు? పెస్టాలజీనా, ప్రోబెలా, హెర్బర్టా, విల్ హెల్మ్ హూంటా? మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ పెస్టాలజీ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ ఎవరెవరు అంటే ఈయనది స్విట్జర్లాండ్. పెస్టాలజీ గారు స్విట్జర్లాండ్ దేశస్థుడు. తర్వాత ఈయన ఒక గ్రంథాన్ని రచించారు, ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్. ఈవినింగ్ ఆఫ్ ఏ ఈయన స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఈయన రచించిన గ్రంథం ఈవినింగ్ ఆఫ్ ఎర్మెట్. అలాగే ఈయన తెలియని తెలిసిన విషయాలు మనకి ఏదైతే తెలిసిందో ఆ తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని చెప్పాడు. అంటే ఫస్ట్ మనకు ఏదైనా లెసన్ చెప్పేటప్పుడు ఫస్ట్ తెలిసిన విషయాలు చెప్పి తర్వాత తెలియని విషయాల ద్వారా మనకు బోధన సాగించాలని చెప్పిన వ్యక్తి పెస్టాలజీ. ఈయన ఏం చెప్పారంటే ఈయన ఎలా నేర్చుకోవాలని చెప్పాడంటే విద్యార్థి స్వయం అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలి అని చెప్పారు. విద్యార్థి స్వయం అనుభవం ద్వారా నేర్చుకోవాలి. ఫస్ట్ పెస్టాలజీ అంటే స్విట్జర్లాండ్ దేశస్థుడండి. ఏ ఇయర్లో ఈయనకి 1780 అండి ఇయర్. అలాగే ఈయన రచించిన బుక్ ఏంటిదంటే ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్ అనే గ్రంథాన్ని రచించాడు ఈయన. నెక్స్ట్ ఏదైతే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని చూశారు. విద్యార్థి స్వయంగా అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని చూపించారు. తర్వాత ప్రోబెల్ గారు జర్మనీ దేశస్థుడు. ఈయన పెట్టిన స్కూల్ పేరేంటంటే ఈయన కిండర్ గార్డెన్. ఇది కిండర్ గార్డెన్ అనే చిన్న పిల్లల పాఠశాల వ్యవస్థాపకుడు ఎవరండి? కిండర్ గార్డెన్ పాఠశాల వ్యవస్థాపకుడు ప్రోబెల్. ఈయన బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయి అంటే ఆయన సూచించిన బోధనా పద్ధతులు అంటే స్వయం వివర్తనం, 2 స్వయం ప్రకాశం, 4 స్వయం బోధన, 4 బోధనలో బహుమతులను ప్రవేశపెట్టడం కూడా ఈయనే చూపించారు. బోధనలో బహుమతులు ప్రవేశపెట్టడం. తర్వాత సంగీతం, క్రీడల ద్వారా నేర్చుకోవటం, సంగీతం ద్వారా అభ్యాసనం, క్రీడల ద్వారా సంగీతం ద్వారా అభ్యాసనం నేర్చుకోవచ్చు. ఈయన సూచించిన పదమేనండి ప్లే వే అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి ప్రోబెల్ గారు. నెక్స్ట్ ఇంకా హెర్బర్ట్ గారి గురించి కూడా తెలుసుకుందామండి. ఈయన కూడా జర్మన్ దేశస్థుడే. ప్రోబెల్ జర్మన్ దేశస్థుడే. హెర్బర్ట్ గారు కూడా జర్మన్ దేశస్థుడేనండి. హెర్బర్ట్ గారు అంటే మన అందరికీ తెలుసు, బోధనా విధానంలో సోపానాలను రూపొందించాడు. బోధనా విధానంలో సోపానాలు కామెంట్ బాక్స్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈయన ఎక్కువ దేనికి విలువిచ్చాడంటే నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఎవరంటే హెర్బర్ట్ గారు. విల్ హెల్మ్ హుంట్ ఈయన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు అని చెప్తారు. విల్ హెల్మ్ హుంట్ గారు. ఈయన రచనాత్మక వాదానికి మూల పురుషుడు. ఈయన అనమాట మెయిన్.
అలాగే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రోబెల్ అండి. నెక్స్ట్, బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు ఎవరు? ఆప్షన్ ఏ స్టాన్లీ హోల్, ఆప్షన్ బి విలియం జేమ్స్, ఆప్షన్ సి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ డి జాన్ డూయి. స్టాన్లీ హోలు. ఈయనది సిద్ధాంతం ఏంటిది అంటే, ఈయన అమెరికా దేశస్థుడండి. శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు. అలాగే బాలల అధ్యయన ఉద్యమానానికి మూల పురుషుడు. శిశు అధ్యయన పద్ధతులను ప్లస్ బాలల అధ్యయన ఉద్యమానానికి మూల పురుషుడు. అలాగే ఈయన ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశస్థుడు. ఈయన రచించిన గ్రంథం ఏంటిదంటే ద కాంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. కాంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ఈయన రచించిన గ్రంథం ద కాంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. నెక్స్ట్, విలియం జేమ్స్ గారి గురించి మనం తెలుసుకుందాం. విలియం జేమ్స్ గారు కూడా అమెరికా శాస్త్రజ్ఞుడు. ఈయనది ఏంటిదంటే కార్యకరణవాదానికి మూల పురుషుడు. కార్యకరణవాదానికి ఈయన మూల పురుషుడండి. ఈయన రచించిన గ్రంథం ద ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ. ద ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరండి? విలియం జేమ్స్. సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన ఆస్ట్రియా దేశస్థుడు. ఈయన మనోవిశ్లేషణ సిద్ధాంతానికి మూల పురుషుడు. ఈయన చేసిన అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అలాగే మనోలైంగిక వికాస దశలను వివరించాడు. ఈయన రచించిన గ్రంథం ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. జాన్ డూయి గారు. ఈయన వ్యవహారిక సత్తావాది. ఈయన కూడా అమెరికా అందరి ఆనందండి. ఈయన ఒక్కడే సెకండ్ ఆస్ట్రియా. ఇలా గుర్తుపెట్టుకోండి. జాన్ డూయి అమెరికా. ఈయన వ్యవహారిక సత్తావాది. ఈయన కనుక్కున్న వాదం ఏంటండి? కార్యకరణవాదము. ఈయన రచించిన బుక్ ఏంటంటే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. మనకి మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు వచ్చేసి స్టాన్లీ హోలు. ఈయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈయన శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు. ఈయన రచించిన 1880లో 1880లో ఈయనేం బుక్ రాశారంటే ద కాంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే బుక్ రచించారు. ఈయన బాలల అధ్యయన ఉద్యమానికి మూల పురుషుడని కూడా పిలుస్తారు.
బహుకారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతాలని ఉన్నాయి కదండి, వాటి గురించి. బహుకారక సిద్ధాంతం ఇది ఎవరు? ఆప్షన్ ఏ థర్డ్స్టన్, ఆప్షన్ బి గిల్ఫర్డ్, ఆప్షన్ సి థార్న్ డైక్, ఆప్షన్ డి స్పియర్మన్. థర్డ్స్టన్ ఏ కారక సిద్ధాంతాన్ని కనుక్కున్నారండి? థర్డ్స్టన్ ఆయన సిద్ధాంతం, గిల్ఫర్డ్ గారి సిద్ధాంతం, టార్నడైక్ గారి సిద్ధాంతం, స్పియర్మన్ సిద్ధాంతం ఏంటిదో చెప్పండి. థర్డ్సన్ సామూహిక కారక సిద్ధాంతం. ఈయన అమెరికా దేశస్థుడు. సామూహిక కారక సిద్ధాంతం అమెరికా దేశస్థుడు. ఈయన ఈయన ప్రజ్ఞ మీద అనేక పరిశోధనలు చేశాడండి. ప్రజ్ఞ మీద ఈయన ప్రజ్ఞ మీద అనేక పరిశోధనలు చేశాడు. అలాగే ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథాన్ని రచించాడు. ప్రైమరీ మెంటలీ ఎబిలిటీస్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథం ఈయన రచించాడు. ఈ గ్రంథంలో ఆయన ఏం చెప్పారంటే సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ గ్రంథంలో రచించాడు అనమాట. అలాగే ఇతడు ఎన్ని అంటే ప్రాథమిక మానసిక సామర్థ్యాలు 7 రకాలుగా చెప్పారు. మొత్తం 7 రకాలని చెప్పారండి. ఇవి ఫస్ట్ శాబ్దిక, తర్వాత శాబ్దిక, మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటే శాబ్దిక అంటే ఒక వెర్బల్ ఫామ్లో, తర్వాత వాటిని స్మృతి అంటే గుర్తుపెట్టుకోవటం, తర్వాత తార్కికంగా, తార్కింగ్ తర్వాత మనం ఏం చేస్తామంటే వీటిని ఒక నెంబర్స్ లా గుర్తుపెట్టుకోవాలి. సంఖ్యా సామర్థ్యము, సంఖ్య తర్వాత మనం ఇవేమిటి అంటే ఒక ఒక అంటే ప్రాదేశిక రిలేషన్స్ లాగా చూసుకోవాలి. ప్రాదేశిక సంబంధాలు అంటే తర్వాత మళ్ళీ ప్రాదేశిక సంబంధాల తర్వాత వీటిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రత్యక్షాత్మక సామర్థ్యం, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత పద ధారావళత అంటే వార్డ్ ఫ్లూయెన్స్ కింద చూస్తాం అనమాట. అంటే శాబ్దిక ఒక శాబ్దిక అంటే ఒక బొమ్మలాగా చూసుకోండి. అలాగే వాటిని గుర్తు చేసుకోవటం, తర్వాత తార్కికంగా అంటే ఒక రీజనింగ్ టైప్లో, తర్వాత అవి ఒక నెంబర్స్ లాగా తీసుకోండి. ప్రాదేశిక సామర్థ్యం అంటే న్యూమరికల్ ఎబిలిటీ అంటే స్పాన్షియల్ రిలేషన్షిప్స్ అంటే ఒక రిలేషన్ అనమాట. వీటన్నిటి కలిపి ఒక రిలేషన్గా తీసుకోండి. అవన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. తర్వాత పదధారణ ఒక ఫ్లూయెన్స్లో వాటిని పలుకుతాం అనే విధంగా మనం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాథమిక మానసిక సామర్థ్యాల ఆధారంగా ఆయన ఒక ప్రజ్ఞా పరీక్షను తయారు చేశాడండి. దాన్నే ప్రాథమిక మానసిక సామర్థ్యాల టెస్ట్ అని అంటారు. ఈ 7 ఆధారంగా ప్రజ్ఞా పరీక్ష.
దాని పేరే ప్రాథమిక థాట్స్టన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. సామర్థ్యం పరీక్ష. ఈ టెస్ట్ని ఆయన ప్రజ్ఞా పరీక్షను తయారు చేశాడు. నెక్స్ట్ గిల్ఫర్డ్ గారు ఏం చేశారండి? గిల్ఫర్డ్ ఆయన సిద్ధాంతం ఏంటిది? ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. స్వరూప సిద్ధాంతం. ఈయన ప్రజ్ఞలోని అంశాలను అంశ విశ్లేషణ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి 3 విశేషకాలు కనుక్కున్నారు. అవి ఏంటి అంటే 3 విశేషకాలు విషయాలు, తర్వాత విశేషకాలు ఉత్పన్నాలుగా ఉన్నాయి కదండి అవి. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో వీటిలో కారకాలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు ఆయన. ప్రజ్ఞా స్వరూపంలో 3 విశేషకాలు ఏంటి అంటే అవి విషయాలు, 2 ప్రచలకాలు, 3 ఉత్పత్తులు. ఇవి మళ్ళీ ఇది 4 దీంట్లో 4 కారకాలు ఉన్నాయండి. దీంట్లో 5 కారకాలు ఉన్నాయండి. ఇవి 6 కారకాలు. మొత్తం 120 కారకాల సమ్మేళనంతో ఈయన ఈ ఫలితాన్ని పేర్కొన్నారండి. తర్వాత థార్న్డైక్ ఎవరండి? ఎడ్వర్డ్ ఎల్ థార్న్డైక్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? బహుకారక సిద్ధాంతం. దీనికి ఆన్సర్ బహుకారక సిద్ధాంతంలో ఈ సిద్ధాంతాన్ని ఈయన ఎందుకు ఈ థార్న్డైక్ ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయని చెప్పారు. ఈ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన థార్న్డైక్ గారు ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయని చెప్పారు. ప్రజ్ఞకు అవేంటి అంటే స్థాయి, లెవెల్, విస్తరణ, రేంజ్, వైశాల్యం, ఏరియా, నిష్పాదన, వేగం. అంటే లెవెల్, రేంజ్, ఏరియా, స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఒక స్థాయి లెవెల్లో ఉండాలి. రేంజ్ కావాలంటే వ్యాప్తి, తర్వాత ఏరియా కావాలి అంటే ఏరియా అంటే వైశాల్యం, తర్వాత వేగం, నిష్పాదన వేగం అంటే లెవెల్, రేంజ్, ఏరియా, స్పీడ్. ఇవి 4 గుణాలు ఉంటాయని చెప్పారండి. దేనికండి? ప్రజ్ఞకు. అలాగే ఈయన ఏం చేశారంటే థార్న్డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయటానికి నికషాలు కూడా టెస్టులు కూడా పెట్టారండి. అవి CAD VD. సి అంటే వాక్య పూరణం అంటే సెంటెన్స్ కంప్లీషన్. సి ఫర్ సెంటెన్స్ కంప్లీషన్, వాక్య పూరణం. A ఫర్ అర్థమెటిక్ అంటే గణితము, తర్వాత V ఫర్ వెకాబులరీ పదజాలము, D ఫర్ డైరెక్షన్స్ నిర్దేశాలు. ఇవన్నీ వ్యక్తి ప్రజ్ఞను సూచించడానికి వీలవుతుంది. మరి స్పియర్మెన్ గారు ఏం కనుక్కున్నారండి? ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరండి? చార్లెస్ స్పియర్మెన్. ఈయన దీంట్లో సామర్థ్యాలు 2 రకాలని చెప్పారండి. సామాన్య కారకం, జనరల్ ఇంటెలిజెంట్ అని. సామాన్య కారకం జనరల్ ఇంటెలిజెంట్, దీన్ని G ఫ్యాక్టర్ అంటారు. తర్వాత నిర్దిష్ట కారకం స్పెషల్ ఇంటెలిజెంట్, దీన్ని S ఫ్యాక్టర్ అంటారండి. వైఖరులను కొలిచే మాపన పద్ధతి ఏంటిది?
ఫస్ట్, ది వినీ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. దేన్ని ఎలా కలుస్తామంటే వ్యక్తులు లేదా పిల్లల సాంఘిక పరిణితి మరియు రోజువారీ అనుకూల ప్రవర్తన కొలవటానికి ఉపయోగించే ఇది ఒక మాపనం. వ్యక్తుల యొక్క సాంఘిక పరిణితి మరియు రోజువారీ అనుకూల ప్రవర్తన. నెక్స్ట్, క్యాటిస్ కల్చర్ ఫెయిర్ పరీక్ష. దీన్ని భాషా భేదాలు సంస్కృతం లేకుండా వ్యక్తుల ప్రజ్ఞను నిష్పక్షకంగా కొలిచే అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. భాషా భేదాలు సంస్కృతి ప్రభావం లేకుండా వ్యక్తుల ప్రజ్ఞను నిష్పక్షకంగా కొలిచే అశాబ్దిక అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. కుములేటివ్ స్కేల్ ఇదే మనకి ఇప్పుడు ఆప్షన్. వైఖరిని కొలిచేది అంటే వ్యక్తుల వైఖరిని లేదా నమ్మకాలను తీవ్రతాదంగా కొలవటానికి ఈ కమ్యూనిటీ స్కేల్స్ ను ఉపయోగిస్తారండి. తర్వాత ట్వీజర్ నైపుణ్య పరీక్ష. ఇది వ్యక్తి యొక్క ఉంటది కదా, వ్యక్తుల్లో ఉండే చలన నైపుణ్యాలు లేదా చేతి వేళ్ల సమన్వయ పరీక్షించడానికి వృత్తి సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలు అన్నమాట ఇవి. చలన నైపుణ్యాలు లేదా చేతి వేళ్ల సమన్వయాన్ని కొరవటానికి ఉపయోగించాయి అన్నమాట. హెన్రీ హెచ్ గొడార్డ్ అనువంశికత ప్రభావం గురించి కింది ఏ కుటుంబంపై పరిశోధన చేశారు? ఆప్షన్ ఏ కల్లికా కుటుంబం, ఆప్షన్ బి జూక్స్ కుటుంబం, ఆప్షన్ సి ఎడ్వర్డ్ కుటుంబం, ఆప్షన్ డి డార్విన్ కుటుంబం. ఈయన కల్లికాక్ అనే కుటుంబంపై విస్తృత పరిశోధనలు చేశారన్నమాట. జూక్స్ ఎక్కడ చేశారంటే రిచర్డ్ డెక్డెల్ నేర ప్రవృత్తి గల వ్యక్తులున్న ఏ కుటుంబంపై విస్తృత. ఈయన జూక్స్ గారు రిచర్డ్ డెక్డెల్ నేర ప్రవృత్తి గల వ్యక్తులు ఉన్న కుటుంబంపై నేర ప్రవృత్తి రిచర్డ్ డగ్డేల్. అలాగే ఎడ్వర్డ్ కుటుంబం ఎవరి మీద చేశారంటే అమెరికాకు చెందిన విన్ ప్రజ్ఞావంతులు ఈ వంశ వృక్షాన్ని అధ్యయనం చేశారు. అమెరికాకు చెందిన వ్యక్తిన విన్షిప్. ఈయన ఇన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబం యొక్క వంశ వృక్షాన్ని అధ్యయనం చేశారు. ఆయనకి సంబంధించింది. మరి డార్విన్ కుటుంబం ఎవరంటే కార్ల్ పియర్సన్. ఈయన గణిత పద్ధతుల్లో పరిశోధించడానికి ఈ కుటుంబాన్ని ఎంచుకున్నారనమాట. వంశక్రమాన్ని, డార్విన్ కుటుంబ వంశక్రమాన్ని గణిత పద్ధతుల్లో పరిశోధించడానికి ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నారు.
తమ సొంత కుమారుడైన డొనాల్డ్తో పాటు గువా అనే చింపాంజీ పిల్లను ఒకే పరిసరంలో పెంచి పరిశోధన చేసిన దంపతులు ఎవరు? ఆప్షన్ ఏ జేబీ వాట్సన్, ఆప్షన్ బి స్కోడక్ మరియు స్కిల్స్, ఆప్షన్ సి ప్రీమన్ మరియు న్యూమన్, ఆప్షన్ డి కెల్లాగ్ దంపతులు. కెల్లాగ్ దంపతులు. ఇక్కడ జేబీ వాట్సన్ గారు ఏం చేశారో చూద్దాం. నాకు 1 డజన్ మంది ఆరోగ్యకరమైన శిశువులు ఇవ్వండి, ఇష్టపూర్వకంగా దొంగలుగానో డాక్టర్లుగానో మారుస్తాను అని సవాల్ చేసిన, అంటే ఈయన ఎవరిచ్చినా కూడా ఇష్ట ప్రకారం దొంగలుగానో డాక్టర్లుగానో మారుస్తానని చెప్పారు జేబీ వాట్సన్ గారు. స్కోడక్ మరియు స్కిల్స్ అనే వ్యక్తి అనాథ ఆశ్రమంలో మందబుద్ధి పిల్లలను సాధారణ పరిసరాలకు మార్చడం ద్వారా వారి ఐక్యూ పెరిగిందని నిరూపించాడు. మందబుద్ధి పిల్లలను సాధారణ పరిసరాల్లోకి మార్చడం ద్వారా వారి ఐక్యూ పెరిగిందని చెప్పారు. ఫ్రీమెన్ మరియు న్యూమన్ వీళ్ళిద్దరేం చెప్పారంటే స్వరూప కవలను వేరు పరిసరాల్లో పెంచి వారిపై పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చూపించారు. స్వరూప వీళ్ళని వేరుగా పెంచారు. వేరు పరిసరాల్లో పెరగటం వలన వారిపై ఏముంటదంటే పరిసరాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఇప్పుడు జేబీ వాట్సన్ గారు ఏమంటారంటే 1 డజన్ మంది ఆరోగ్యకరమైన శిశువులు ఇవ్వండి, వారిని వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళకి నచ్చి ఒకరిని దొంగలుగా మార్చవచ్చు, డాక్టర్లుగా మారవచ్చు, లేదా అంటే వాళ్ళు ఎలాగ మాట్లాడితే వాళ్ళు మారతారనే విషయాన్ని జేబీ వాట్సన్ గారు చెప్పారనమాట. మానవ ప్రజ్ఞ మరియు సామర్థ్యాలపై అనువంశికత ప్రభావం గురించి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రచించిన ప్రసిద్ధి గ్రంథం ఏది? ఆప్షన్ ఏ హెరిడిటరీ జీనియస్, ఆప్షన్ బి ది కల్లీకాక్ ఫ్యామిలీ, ఆప్షన్ సి ది జూక్స్, ఆప్షన్ డి ఎడ్యుకేషనల్ సైకాలజీ. హెరిడిటరీ జీనియస్. ది కల్లీకాక్ ఫ్యామిలీ ఎవరండి రచించిందంటే హెన్రీ గోడార్డ్. సైనిక అధికారి మార్టిన్ కుటుంబం వంశాన్ని గురించి వివరించింది. తర్వాత ది జూక్స్ 1200 మందికి పైగా నేరస్తుల చరిత్రను క్రోడీకరిస్తూ రిచర్డ్ డక్డెల్ ఆయన ఈ బుక్ను రచించారు. తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ అభ్యాసన నియమాలను ప్రతిపాదించిన అభ్యాసన నియమాలు. ఎవరండి? ఈఎల్ థార్న్డైక్. ప్రస్తుత పరిస్థితులకు మదర్ తెరీసా లాంటి వారు చాలా అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించి ఆ దిశకు మళ్లిస్తే ఇది ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాడు? ఆప్షన్ ఏ బ్రూనర్ సిద్ధాంతమా, ఆప్షన్ బి స్కిన్నర్, ఆప్షన్ సి పావులో, ఆప్షన్ డి ఆల్బర్ట్ బండూరా. మదర్ తెరీసా లాంటి అంటే ఇక్కడ ఏం తీసుకున్నారు? మదర్ తెరీసా లాంటి ఉపాధ్యాయుడు అంటే నమూనాగా తీసుకున్నారు. అంటే ఒక ఆదర్శ నమూనాగా చూపిస్తూ పరిశీలన ద్వారా నేర్చుకోవటాన్ని ఎవరండి? ఏ సిద్ధాంతం అండి అది? సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. మరి సాంఘిక అభ్యాసన సిద్ధాంతం ఈ నలుగురిలో ఎవరండి? ఆప్షన్లోకి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
బ్రూనర్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటండి? విద్యార్థులు సొంతంగా ఆలోచించి విషయాలు కనుక్కొని ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం బ్రూనర్ గారు. అలాగే స్కిన్నర్ గారు దేనిపై ప్రయోగాలు చేశారండి? ఎలకలపై స్కిన్నర్ గారు ప్రయోగాలు చేశారు. ఇదేంటిదండి? ప్రవర్తనకు పునర్బలన ముఖ్యమని చెప్పారు. ప్రవర్తనకు ఏమంట? పునర్బలం ముఖ్యమని చెప్పారు. మరి ఇదేం సిద్ధాంతం? కార్యసాధక నిబంధనం. కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఎవరిదండి? స్కిన్నర్. ఈయన ఎవరిపైన ప్రయోగాలు చేశారండి? ఎలకలు. ప్రవర్తనకు పునర్బలమే ముఖ్యమని చెప్పిన వ్యక్తి, ప్రవర్తనకు పునర్బలం ముఖ్యమని చెప్పిన సిద్ధాంతం ఎవరండి? శాస్త్రజ్ఞుడు ఎవరండి? స్కిన్నర్. పావులో దేనిపై ప్రయోగాలు చేశారండి? కుక్కలపై ప్రయోగాలు చేశారండి. గంట, కుక్క, లాలాజలం అండి. ఈయనదేంటిదండి? సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం. సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం. మరి ఇప్పుడు లాస్ట్కి ఎవరున్నారండి? ఒక వ్యక్తిని ఆదర్శగా తీసుకొని దానిపైన అలాంటి ఆదర్శం అని ఉపాధ్యాయుడు చెప్పిందంటే ఆదర్శం తీసుకున్నారు. ఆదర్శ నమూనా. వీళ్ళెవరండి? సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. ఆల్బర్ట్ బండూరా. అంటే పరిశీలన ద్వారా నేర్చుకోవడం చూపిస్తున్నాడు. అంటే ఆ మదర్ తెరేసా గారిని పరిశీలించడం వలన ఆమెని ఆదర్శంగా తీసుకొని అలాంటి సిద్ధాంతాన్ని, సాంఘిక అభ్యాసన సిద్ధాంతాన్ని వివరించారు. ఒక 8వ తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించటాన్ని గమనించి అలాంటి ప్రశంసల కోసం తాను ఆ ప్రవర్తనను నేర్చుకున్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం: ఆప్షన్ ఏ సాంఘిక అభ్యాసనం, ఆప్షన్ బి కార్యసాధక నిబంధనం, ఆప్షన్ సి సాంప్రదాయక నిబంధనం, ఆప్షన్ డి యంత్ర దోష అభ్యాసన సిద్ధాంతం. యజ్ఞదోష అభ్యాసన సిద్ధాంతం ఏం చెప్తున్నారండి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సైకిల్ దొక్కటం కానీ ఏదైనా మనం బైక్ నేర్చుకునేటప్పుడు క్రమంలో ఎన్నో తప్పులు చేస్తాం. అంటే అంటే మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. అయినా కూడా మళ్ళీ మనం ప్రయత్నిస్తాం. సో ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సాంప్రదాయక నిబంధన అంటే మనం గంట, బెల్లు దాని కిందంగా చూస్తాం. అక్కడ అలాంటిది ఏం లేదు. సో ఇది కూడా కాదండి. నెక్స్ట్ కార్యసాధక నిబంధన ఏం చెప్తుందంటే, ఒక విద్యార్థి హోంవర్క్ పూర్తి చేసిన ప్రతిసారి ఉపాధ్యాయుడు మెచ్చుకుంటాడు అనమాట. మెచ్చుకోగానే అది ఏమవుతుంది? అలవాటుగా మారుతుంది. అంటే మళ్ళీ చేయాలని ఒక అలవాటు చేసుకుంటాడు అనమాట. ప్రతిరోజు ఆ పనిని చేయటానికి ఇష్టపడతాడు అనమాట. మరి సాంఘిక అభ్యాసనం ఏం చెప్తుంది? ఇతరుల ప్రవర్తనను మరియు దానికి దక్కిన ప్రతిఫలాన్ని గమనించి నేర్చుకోవటం. అంటే పరిశీలన అభ్యాసనం. అంటే తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించటాన్ని గమనించి అలాంటి ప్రశంసలు నాకు కావాలి అంటే అతను మిగతా అంటే వాళ్ళ ఇంకో స్టూడెంట్ని గమనించి నాకు కూడా అదే కావాలనుకొని, అంటే అక్కడ ఏం జరిగింది? అతని ప్రవర్తన, అతను కష్టపడే విధానాన్ని అక్కడ పరిశీలించడం ద్వారా నేర్చుకున్నాడు. నెక్స్ట్, 10వ తరగతిలో ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించటం వలన కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడై రాజు ఇంటర్మీడియట్లో ఉపన్యాసకులను ప్రోత్సహించకపోవటం వల్ల చదవటం మానేశాడు. దీనిని తెలియజేయు పావులోన్ నియమము. ఆప్షన్ ఏ విశిక్షణ నియమము, ఆప్షన్ బి విలుప్తీకరణ నియమము, ఆప్షన్ సి సామాన్యీకరణ నియమము, ఆప్షన్ డి అయత్న సిద్ధ స్వాస్థము. అయత్న సిద్ధాంతం అంటే ఏంటిదో తెలుసుకోదాం. చదవటం పూర్తిగా మానవేసిన అంటే ఎలాంటి ప్రయత్నం అకస్మాత్తుగా, అంటే ఒకసారిని చూసుకొని అకస్మాత్తుగా గుర్తు రావటం, అకస్మాత్తుగా తీసి చదవటం, దాన్నే అయత్న అంటే సడన్ గా చేయటం.
ఉపాధ్యాయుని చూడగానే ఒక పుస్తకం తీసి మళ్ళీ కూర్చొని చదువుకోవటం. సామాన్యీకరణం అంటే ఏంటంటే ఒక ఏదైనా సరే దేన్నైనా చూసి ఫస్ట్ భయపడని చూడండి. ఒక రెడ్ కలర్ చూసిండి అనుకోండి, రెడ్ కలర్ కి సంబంధించిన అన్ని ఏ వస్తువులు కనపడ్డా కూడా దాన్ని చూసి భయపడటం. ఇక్కడ ఒక తెల్ల కుందేలుని చూసి భయపడిన ఆల్బర్ట్ అనే వ్యక్తి తీసుకుందాం, మన బుక్ లో ఉన్నట్టే. అతను తెల్లటి గడ్డం చూసినా తెల్లటి ఉన్న కోటు వంటి తెల్లటి వస్తువులు చూసి భయపడటం కిందకు వస్తుంది అనమాట సామాన్యీకరణ. అలాగే విశేషణ. విశేషణ అంటే బెల్లు శబ్దానికి స్కూల్ వదిలేటప్పుడు లాంగ్ బెల్ శబ్దానికి మధ్య తేడాను విశేషణ, ఏది మంచి ఏది చెడు అని ఉంది కదండి, దానికి సంబంధించింది. సారీ, ఇది విశేషణ నియమం. విలుప్తీకరణ నియమం అంటే విలుప్తీకరణ ఆప్షన్ బి. అంటే ఇక్కడ ఒక నిబంధిత ప్రతీకార చర్య ఏర్పడిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు ప్రోత్సాహం లేదా బహుమతి ఇచ్చినప్పుడు చాలా కాలం పాటు ఒకవేళ ఆ బహుమతులు కొనక ఇవ్వటం ఆపేసినారనుకోండి, ప్రవర్తన ఏమవుతుంది, క్రమంగా తగ్గిపోతుంది. దాన్నే విలుప్తీకరణ అంటారు. ప్రోత్సహించటం ఆగిపోయింది అనుకోండి, చదవటం మానేస్తాడు. ఎప్పుడైతే ప్రోత్సాహం ఆగిపోయినా బహుమతులు కూడా ఆగిపోయినా కూడా అతను దాన్ని వదిలేస్తాడు అనమాట. దాన్నే విలుప్తీకరణం అంటారు. ఓకేనండి, 10 క్వశ్చన్స్ అండి. ఇలా చెప్పడం మీకు ఎలా ఉందో చెప్పండి అండి. కొన్ని 10 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం, ఈజీగా ఉందో లేదో. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.